హలో ఆల్! వెల్కమ్ టు టేస్టీ తెలుగు కిచెన్. ఇవాళ మన కిచెన్‌లో స్పెషల్ ఈ పాలక్ పరాటాస్. ఇవి చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా బావుంటాయి. ఇవి చేసుకోవడానికి ముందు పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకొని, ఒక కుక్కర్‌లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. లేదంటే బాయిలింగ్ వాటర్‌లో ఏసి ఒక 5 మినిట్స్ ఉంచి తీసేయాలి. బాయిల్ చేసిన పాలక్‌ని వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, 2, 3 టీ స్పూన్లంత ఆయిల్, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలక్‌ని ఏసి బాగా కలుపుకోవాలి. ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. మధ్యలో కొద్దిగా పాలక్ పేస్ట్ యాడ్ చేసుకుంటా పిండిని కలుపుకుంటున్నాను. ఈ పిండంతా బాగా కలిసాక మనం పైన మళ్ళీ ఒక టీ స్పూన్ అంత ఆయిల్ ఏసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్‌లో హాఫ్ కప్ అంత పన్నీర్, హాఫ్ కప్ అంత బాగా సన్నగా తురుముకున్న బీట్రూట్, ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఏసుకోవాలి. కొంచెం కొత్తిమీర, మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, జీరా పౌడర్ ఏసి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాల్స్ అన్నీ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత, మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని, అంటుకోకుండా పైన కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ చేసుకున్న తర్వాత, మధ్యలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ బాల్స్‌ని పెట్టి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి, పైన ఎక్సెస్ పిండిని తీసేసి, పైన కొంచెం పొడి పిండి చల్లుకుంటా పరాటాలని ఇలా రెడీ చేసుకోవాలి. పరాటాలన్నీ రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పరాటాని 2 సైడ్‌ల నెయ్యేసుకొని కాల్చుకోవాలి. 2 సైడ్‌లు బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని రైతాతో తినొచ్చు. రైతా లేకపోయినా కూడా చాలా బావుంటది. ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్‌లో నాకు చెప్పండి.